ఫేక్ న్యూస్ ఇటువంటి కొన్ని ఇబ్బందికర పరిస్థితులకు సంబంధించే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియా పిల్లలకి అట్రాక్ట్ అయిపోతున్నారు కాబట్టి దానికి ఎడిక్ట్ అయిపోయి బానిసలుగా మారే ప్రక్రియలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలాగే కర్ణాటక ప్రభుత్వాలు కీలక నిర్ణయం తీసుకుని ఉన్నాయి. ఇంతకుముందే కర్ణాటక ప్రభుత్వం దీనిపై కీలక నిర్ణయం తీసుకుంది, ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. తద్వారా గడిచిన 2 రోజుల కిందట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సాక్షిగా కూడా ఇటువంటి నిర్ణయం తీసుకోవడానికి తెరలేపారు. ఏంటో ఒకసారి ఆ వార్త చూద్దాం. పిల్లలు సోషల్ మీడియా వాడకుండా నిషేధం విధిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రభుత్వాలు ప్రకటించాయి. తమ రాష్ట్రంలో 13 ఏండ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వాడకుండా నిషేధం విధిస్తున్నట్టు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శుక్రవారం శాసనసభలో ప్రకటించారు. దీనికి కొన్ని రకాల నిబంధనలు పెట్టొచ్చు. అంటే 13 ఏళ్ళు, దీనికి 16 ఏళ్ళు కూడా పెంచే అవకాశం కూడా ఉన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిన్న ఒక ప్రకటనలో వెలువరించింది. ఆ 16 ఏళ్ళ లోపు ఉన్న వాళ్ళు తమ యొక్క డేట్ ఆఫ్ బర్త్ను, దాని యొక్క ప్రూఫ్ను ఎంటర్ చేస్తేనే దానికి యాక్సెస్ వచ్చేలాగా సోషల్ మీడియాకి ఒక కఠిన నిబంధనలు పెడుతున్నారు. కానీ తల్లిదండ్రులు కూడా కొంత మారాలి, తల్లిదండ్రులు కూడా పిల్లలకి ఎంకరేజ్ చేస్తున్నారు. మేము పడ్డ కష్టం మా పిల్లలు పడకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళని గారాబం చేస్తున్నారు. అది తప్పు. ఎందుకంటే పూర్వం ఎలా ఉండేదంటే తల్లిదండ్రులు పిల్లలకి చాలా, అంటే 5 ఏళ్ల నుంచి 18 ఏళ్ళ లోపల మధ్య ఉండే పిల్లల్ని బానిసలుగానే చూడాలట కాదు, చూడాలి. అలా చూడడం వల్ల వాడికి కష్టము, సుఖము, బాధ్యత అన్నీ తెలుస్తాయి. అదే కరెక్ట్ ఏజ్. 5 ఏళ్ళ తర్వాత వాడికి గారాబం చేయకూడదు. ఆ తర్వాత వాడికి ప్రతిదీ బాధ్యతగా నేర్పించాలి. బయటికి వెళ్ళి మార్కెట్లో కొని తీసుకురా అని చెప్పాలి. తర్వాత మార్కుల కోసం పాకులాడాలి తప్ప పిచ్చి అయిపోయి వాడిని రుద్దకూడదు, ప్రయత్నం చేయాలని చెప్పాలి. ప్రతిదీ కూడా ఏదైనా వైఫల్యం అయితే డ్యామ్ ఎంత ఓడిపోయావేంటి, నేను ఇంతవరకు ఓడిపోలేదు, నువ్వేంటి ఓడిపోయావు అని డిస్కరేజ్ చేయొద్దు. ఇలా చాలా ఉన్నాయి. నిజంగా పూర్వం పెద్దలు పేరెంట్స్ పెంచినట్టుగా ఇప్పుడు పేరెంట్స్కి పెంపకం చేత కాదు. ఇది ఒప్పుకోవాల్సిన విషయం. కాకపోతే మా పిల్లల్ని మేమే ఇప్పుడు అనలేదు మీరంటారని చెప్పి మాస్టర్ల మీదకి అటాక్స్ చేయడం, సోషల్ మీడియాలో హల్చల్ చేయడం, 2 కెమెరాలు వేసుకొని స్కూల్ మీదకి దాడికి వెళ్ళిపోవడం. పిల్లడు తప్పు చేస్తాడా? మాస్టర్కు దెబ్బ కొడితే తప్ప? మా పిల్లల్ని మేమే కొట్టలేదు, నువ్వు కొడతావా? అవసరమైతే ఇంకో స్కూల్ మార్చేస్తాం, ఏం అవసరం లేదు, ఇంట్లో ట్యూషన్ పెట్టుకుంటాం. ఏంటి ఆ గర్వం? ఏంటి ఆ మితిమీరిన ఓవర్ యాక్షన్? వాటి వల్ల కూడా పిల్లలు చెడిపోతున్నారు. మొన్న రీసెంట్గా దుబాయ్లో ఒక తెలుగు ఫ్యామిలీ తల్లి తండ్రి బిడ్డ కొడుకు 9వ తరగతి చదువుతున్న పిల్లడా ఎవరో వద్దని చెప్పి నివారించినందుకు ఆ గేమ్స్కి, ఆ సోషల్ మీడియాకి ఎడిక్ట్ అయిపోయి ఫోన్ తీసుకున్నారని తల్లి తండ్రి ఇద్దరిని కూడా విచక్షణారహితంగా పొడిచి చంపేసి, తర్వాత జొమాటోలో ఎక్కడో ఉంటాయి కదా యాప్స్, అలాంటి జొమాటోలో అంటున్నాను కానీ ఎగ్జాంపుల్కి, అటువంటి యాప్స్ ద్వారా బిర్యానీ ఆర్డర్ తెచ్చుకొని తిని ఆ తర్వాత మేడ మీద దూకి చనిపోయాడంట. చూడండి ఎంత దారుణం. అంటే వాడికి ఏం తెలియదు, విచక్షణ లేదు వాడికి, ఇది తప్పు ఇది ఒప్పు అని కూడా వాడేమి ఆలోచించలేని పరిస్థితిలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఇలాంటి పరిస్థితులు ఎదురవడానికి కారణం ఎవరు? తల్లిదండ్రులే. ముందు వాడు ఫోన్కి ముందు అడిక్ట్. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే పిల్లలు అల్లరి భరించలేకపోతున్నావు, వాడు ఫోన్ ఇస్తే కానీ తిండు, నువ్వు అలవాటు చేసి ఫోన్ ఇస్తే కానీ తినడని వాడి మీద చెప్పేస్తున్నారు పేరెంట్స్. అంటే వీళ్ళకి బద్ధకం. 2 ఎంప్లాయీస్ సరే అయ్యో ఫోన్లో వాడు మనకు ఒక రిలాక్సేషన్ కావాలి అనే ధోరణిలోకి వెళ్ళిపోయి ఎడిక్ట్ చేసి చాలా దారుణాలకు కారణమవుతుంది. ఇవన్నీ కూడా మనం ఆ ఛానల్ ద్వారా ఎందుకు చెప్తున్నామంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చెప్పారు. ఈ ఎడిక్ట్ అయిపోవడం వల్ల క్రైమ్ రేట్ పెరిగిపోతుంది, క్రైమ్ థాట్స్ పెరిగిపోతున్నాయి. అది ఇక్కడ ఆయన చెప్పారు. అది 13 ఏళ్ల లోపు కాస్త 16 ఏళ్ల లోపు కూడా పెంచే ఆలోచన కూడా ఉన్నారంట. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శుక్రవారం శాసనసభలో ప్రకటించారు. 90 రోజుల్లో దీన్ని అమలు చేస్తామని చెప్పారు. 3 monthsలో సామాజిక మాధ్యమ దుష్ప్రభావాలు పిల్లలపై పడకుండా ఉండేందుకు చర్యలు చేపట్టినట్టు తెలిపారు. 13 నుంచి 16 ఏళ్ల పిల్లలు కూడా సామాజిక మాధ్యమాలు వాడకుండా చేయడంపై ఆలోచిస్తామన్నారు. ఎందుకంటే నేను రీసెంట్గా ఒక యూట్యూబ్ ఛానల్ ఎందుకో ఒక మిత్రుడు పెడితే నాకు వాట్సాప్లో పెట్టి చూశాను. అంటే వాడు ఏం పెట్టాడంటే నా మిత్రుడు, అరే ఇట్లాంటి వాటికి కూడా చాలా వ్యూస్ వస్తున్నాయి, ఇలాంటి ఎంకరేజ్ చేస్తున్నారు, ఏదో గుడ్ ఆర్ బ్యాడ్ జనాలకు వెళ్ళిపోవాలి, మీరెందుకు ఛానల్ పెట్టకూడదని నన్ను సజెస్ట్ చేశాడు. తీరా చూస్తే చిన్న పిల్లాడండి, అంటే మహా అయితే 7-8 ఏళ్ళు ఉంటాయి. వాడు నోరిపితే బూతులతో మాట్లాడుతున్నాడు. ఆ బూతులు మాట్లాడిన దానికి కింద నేను చూసేసరికి 150,000 వ్యూస్ ఉన్నాయి, దగ్గర ఒక 4,000 లైక్స్ ఉన్నాయి. ఏంటి అసలు బూతులు మాట్లాడితే ఒక ఛానలా? దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారా? అటువంటి వాళ్ళు ఏం చేయాలి అసలు? బాల కార్మికులని 14 ఏళ్ళ లోపల ఉన్న వాళ్ళకి పని చేయించుకుంటే అరెస్ట్ చేస్తున్నారే, మరి ఇక్కడ సోషల్ మీడియాలో కూడా అటువంటి పిల్లలతో అలాంటి మాట్లాడించినందుకు ఛానల్ వాళ్ళ మీద పనిష్మెంట్ ఇవ్వాలి, ఆ పిల్లలకు కూడా బుద్ధులు చెప్పాలి.
ఎక్కడైనా ఒక రిహాబిలిటేషన్ సెంటర్లో జాయిన్ చేయాలి. సో వీటన్నిటికీ చెక్ పెట్టాలని కోరుకుందో లేదంటే ప్రపంచం ఎటుపోతుందో అర్థం అవ్వట్లేదు. మొత్తం మీద కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ తీసుకున్న నిర్ణయాల్ని అందరూ స్వాగతిస్తున్నారు. రేపొద్దున దేశవ్యాప్తంగా కూడా ఇది అమలయ్యేలాగా ప్రస్తుతానికి సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతుంది. చూద్దాం ఇది దేశవ్యాప్తంగా కూడా అమలయ్యేలా మన వంతు ప్రయత్నంగా మన ఏటీ పల్స్ కూడా దీన్ని ఇక్కడ ప్రస్తావించి విశ్లేషణ చేయడం జరిగింది.